Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 22nd మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 22nd మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూద్దాము. నమీబియా ఇనాగరేట్స్ ఇట్స్ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ నాంది ఎందైత్వా అని చెప్పేసి. సో ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ వన్, డు నాట్ పబ్లిష్ ద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఫర్ 2025. హైకోర్ట్ to the education ministry. So this was a second article we will cover. Charting a route for IORA under the India's chairship. IORA అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని అర్థం. సో దాని గురించి ఏంటి అనేటువంటిది ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. ఇక్కడ మనం దాని గురించి రిలేటెడ్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తామండి. దెన్ నెక్స్ట్ వన్, ఇండోనేషియాస్ మౌంట్ లెవోటోబీ లాకీ వాల్కనో ఎరప్టెడ్ విత్ ద హై అలర్ట్. సో ద ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. దెర్ ఈజ్ ఎ ప్రోగ్రెస్ ఆన్ ద జిఎం ఫుడ్ క్రాప్స్ సేస్ అఫీషియల్. జెనెటికల్లీ మాడిఫైడ్ జిఎం క్రాప్స్ రిలేటెడ్ కాంట్రవర్సీ గురించి, సో ద డిస్కషన్ గురించి మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడతాము. ఇన్ ఏ పుష్ ఫర్ ద మేడ్ ఇన్ ఇండియా బ్రౌజర్ ఏ మ్యాండేట్ టు ట్రస్ట్ ద గవర్నమెంట్ ఎన్క్రిప్షన్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఇండియన్ విత్ ఇన్ ద ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా వెబ్ బ్రౌజర్ అయితే కనుక మనకు ఒకటైతే తీసుకుని వచ్చారు. సో దాని గురించి ఏంటి అనేది we will discuss important points here. So these are the important articles which we will cover in this particular today's Hindu news analysis. And let us start the discussion with the first and foremost article. Namibia inaugurates its first women president Nandi Endaitwah. Yes, ఒక్కొక్కసారి కంట్రీస్కి సంబంధించి మనం తీసుకుంటే కనుక వాళ్ళ యొక్క ప్రెసిడెంట్స్ లేదా ప్రైమ్ మినిస్టర్స్ మన కంట్రీకి విజిట్ చేయడం కానీ, లేకపోతే మనం అక్కడికి వెళ్ళటం కానీ, మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా వెళ్ళారు కదండి. ఎక్కడెక్కడికి వెళ్ళారు? రీసెంట్గా ఫ్రాన్స్ వెళ్ళారు, మనకి ఏఐ యాక్షన్ సమ్మిట్ అని చెప్పి అటెండ్ చేయడం గురించి. దెన్ అక్కడి నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు మీట్ ద ట్రంప్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసుకున్నారు. ఇలా మల్టిపుల్ విజిట్స్ అనేటువంటివి జరుగుతుంటాయి. వీటితో పాటు థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులు జరుగుతుంటాయండి. ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ G20 సమిట్ మనకి ఏంటి అని అంటే కనుక న్యూస్లో ఉంది. రీసెంట్గానే మొన్న మనకి బ్రెజిల్లో జరిగింది G20 సమిట్. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ సమిట్ ఇండియా ఇప్పుడు 2025లో మనకైతే కనుక హోస్ట్ చేయబోతోంది. ఈ విధంగా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ రీజనల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సమిట్స్, వాటితో పాటుగా కొన్ని కంట్రీస్కి ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఎలెక్ట్ అవుతుంటారు. సో వాళ్ళు ఒక్కొక్కసారి ద ఫస్ట్ ఎవర్ విమెన్ ప్రెసిడెంట్ అని ఇలా వస్తూ ఉంటారండి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక మెక్సికో కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది కదా. క్లాడియా షెయిన్బామ్ ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. సిమిలర్లీ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించి నమీబియా అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ. సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మన యొక్క సౌత్ ఆఫ్రికాని బార్డర్ చేసుకుంటూ మనకైతే కనుక ఉంటుంది నమీబియా. మ్యాప్లో చూద్దాం మనం దీని గురించి ఏంటనేది. దీని యొక్క క్యాపిటల్ తీసుకుంటే విండ్ హాక్ ఇస్ ద క్యాపిటల్ అండి. మనకి విండ్ హాక్ అనేది ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడుగుతుంటారు. ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఇచ్చేసి విండ్ హాక్ అని చెప్పేసి ఇచ్చి మ్యాచింగ్లో మనకైతే కనుక ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ద ఇనాగరేటెడ్ ఇట్స్ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ రీసెంట్లీ, ద ఫస్ట్ ఎవర్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా రీసెంట్గా మనకైతే కనుక ఎలెక్ట్ అయ్యారు, నాంది ఎందైత్వాహ్. సో త్రిబుల్ ఎన్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట మనకి. సో త్రిబుల్ ఆర్ లాగా, సో వీ కాల్ ఇట్ యాజ్ త్రిబుల్ ఎన్ అండి. త్రిబుల్ ఎన్, నెతుంబో నాంది ఎందైత్వాహ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఫ్రమ్ ద స్వాపోస్ రూల్
సో ఫ్రమ్ ద స్వాపో పార్టీ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక షీ సెక్యూర్డ్ అరౌండ్ 58% ఆఫ్ ద ఓట్స్ ఇన్ ద రీసెంట్ ఎలక్షన్స్. దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం తెలుసుకోవాలి. ఏవేమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి నమీబియా గురించి అని అంటే కనుక, నమీబియా has recently inaugurated its first female president with the name Netumbo Nandi Ndaitwah, marking a historic milestone for the country. She won around 58% of the votes and pledged the important issues, and so that she said that she will take care of number 1 economic growth, నెంబర్ 2 యూనివర్సల్ హెల్త్ కేర్, నెంబర్ 3 మొత్తం అన్ని దేశాలని కూడా సిమిలర్గా ఇంపాక్ట్ చేస్తున్నటువంటి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ని, స్మాల్ ఐలాండ్ కంట్రీస్ని ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తున్నటువంటి క్లైమేట్ యాక్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, యూనివర్సల్ హెల్త్ కేర్ గురించి, ఎకనామిక్ గ్రోత్ గురించి అయితే కనుక స్టెప్స్ తీసుకుంటాను అంటూ మనకి మన యొక్క నమీబియా ప్రెసిడెంట్ నెతుంబో నాంది ఎందైత్వాహ్ మనకి రీసెంట్గా మనకి చెప్పడం జరుగుతుందండి. సో షీ ఈజ్ Netumbo Nandi Ndaitwah. She is the president, politician and a leader from the SWAPO party which has ruled Namibia for around 35 years. And ఆవిడ రిలేటెడ్ 2 పాయింట్స్ మనకి మెన్షన్ చేశారు. ఇవి అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. సో జనరల్లీ మనకి ఏంటంటే ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయండి. నెతుంబో నాంది ఎందైత్వాహ్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి అడగచ్చు. లేదా ప్లేసెస్ ఇన్ న్యూస్లో క్యాపిటల్ విండ్ హాక్ ఇచ్చేసి అయినా అడగచ్చు. అండ్ నమీబియా ఇంకొక రీజన్ గురించి కూడా మనకి న్యూస్లో ఉంది, అయితే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. నమీబియా యొక్క జాగ్రఫీ మనం తీసుకుంటే కనుక సౌత్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి నమీబియా మనకి లొకేట్ అయ్యి ఉంది. అండ్ బార్డరింగ్ విత్ ద సౌత్ అట్లాంటిక్ ఓషన్ తోటి బార్డర్ అవుతూ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, సో మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాని బార్డర్ చేస్తున్నటువంటి దేశం మనకి నమీబియా. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటంటే విండ్ హాక్ ఈజ్ ద క్యాపిటల్ అండి. విండ్ హాక్ ఈజ్ ద క్యాపిటల్. అండ్ ఏమేమి మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ ఉన్నాయి, అంగోలాని బార్డర్ చేస్తుంది, జాంబియాని బార్డర్ చేస్తుంది, జింబాబ్వే, నెక్స్ట్ వచ్చేసి బోట్స్వానా, దెన్ వీ హ్యావ్ సౌదీ అరేబియా. సో 1 2 3 4 5 ఇన్ టోటల్ 5 కంట్రీస్ని మనకి నమీబియా అయితే కనుక బార్డర్ చేస్తుంది. అండ్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద నమీబియా మనకి సౌత్ అట్లాంటిక్ ఓషన్ తోటి బార్డర్ చేస్తారు. ఇక్కడ మనకు అడుగుతుంటారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నమీబియా అని చెప్పేసి ఇచ్చి, ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పేసి ఇస్తుంటారండి. అంటే ఇంక చుట్టుపక్కలన్నీ మనకి దేశాలే, ఎటువంటి మెరిటైమ్ బార్డర్ షేర్ చేసుకోదు అన్నట్టుగా మనకి ఇస్తుంటారు. ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. నమీబియా ఈజ్ నాట్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. నమీబియా హ్యాజ్ అ మెరిటైమ్ బార్డర్ విత్ ద సౌత్ అట్లాంటిక్ ఓషన్ తోటి మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది, విత్ విండ్ హాక్ యాజ్ ఇట్స్ క్యాపిటల్. అండ్ ద 5 అదర్ కంట్రీస్ని మనకైతే కనుక బార్డర్ చేస్తుంటుంది. ఇలా కూడా అడుగుతుంటారు. అంగోలా అండ్ సౌత్ ఆఫ్రికా ఆర్ ద ఓన్లీ కంట్రీస్ విచ్ బార్డర్ నమీబియా అంటుంటారు. లేదండి, అంగోలా, జాంబియా, జింబాబ్వే, బోట్స్వానా, సౌత్ ఆఫ్రికా 5 దేశాలు మనకైతే కనుక బార్డర్ చేస్తుంటాయి. ఇక్కడ వీటితోనే మనకు కలిపేసి ఇచ్చేస్తుంటారు. ఏవేంటంటే లెసోతో, స్వాజిలాండ్ ఇవి కూడా ఇచ్చేసి నమీబియా తోటి బార్డర్ చేసేటువంటివి ఏవేంటి అని అడుగుతుంటారు. ఈ లెసోతో కానీ స్వాజిలాండ్ కానీ ఇవేవి మనకైతే కనుక బార్డర్ చెయ్యదు నమీబియా తోటి మనకి. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిజర్ట్ మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ కలహరి డిజర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కలహరి డిజర్ట్ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బోట్స్వానా, నమీబియా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికా ఈ యొక్క రీజియన్ని మనకైతే కనుక స్ప్రెడ్ అయి ఉంటుంది. కలహరి డిజర్ట్ గురించి మనకు తెలియాలి. దెన్ లెట్ us read some other important points. Namibia shares its borders with the South Africa, Botswana, Zimbabwe, Zambia, Angola. 5 దేశాలతోటి మనకి బార్డర్ షేర్ చేసుకుంటుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అండ్ ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ నమీబ్ డిజర్ట్ అని, కలహరి డిజర్ట్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక ఉంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్స్ తీసుకుంటే క్యునిన్, ఒకావాంగో, మాషి, జాంబేజీ, ఆరెంజ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ రివర్స్ అండి ఇక్కడ ఫ్లో అయ్యేటువంటివి. అండ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి బ్రాండ్బర్గ్.
మౌంట్ బ్రాండ్ అని కూడా పిలుస్తుంటారు. ఇట్ ఈస్ ద టాలెస్ట్ పీక్ ఇన్ ద నమీబియాలో మనకైతే కనుక. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి, నమీబియా అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ లొకేట్ అయ్యిందని తెలియాలి. సౌత్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో లొకేట్ అయ్యి సౌత్ అట్లాంటిక్ ఓషన్ తోటి మెరిటైమ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది అన్న విషయం తెలియాలి. క్యాపిటల్ ఏంటి, అదర్ బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, ఇక్కడ ఉండేటువంటి పాపులర్ ఫిజికల్ ఫీచర్స్ విషయంలో మనకి కలహారీ డిజర్ట్ ఒకటి వెరీ నోటబుల్ థింగ్ అండి మనకి తెలియాల్సినటువంటిది. దెన్ నెక్స్ట్ వచ్చేసి హయ్యెస్ట్ పీక్ ఏంటి. ఇది కాకుండా నమీబియా అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కన్జర్వేషన్ ఏరియాలో పార్ట్ అండి. అది మనకి ఈ ఆర్టికల్లోనే మెన్షన్ చేయలేదు, ఎక్కడా లేదు. బట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మనకి దీని గురించి డిస్కషన్ అయితే కనుక వచ్చిందనమాట. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన సమిట్ ఒకటి జరిగింది జాంబియాలో, అందుకని చెప్పేసి రీసెంట్గా అది మనకి న్యూస్లో ఉంది. ఇది మనకు తెలియాలి. కవాంగో జాంబేజీ ట్రాన్స్ ఫ్రాంటియర్ కన్జర్వేషన్ ఏరియా, KAGATFCA అంటారు మనకి. ఇది ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్లయితే మనకి చూడండి, మొత్తము 5 కంట్రీస్ని ఇది చేస్తూ ఒక లార్జ్ కన్జర్వేషన్ ఏరియా మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి ఏంటంటే కనుక ఒక లార్జ్ కన్జర్వేషన్ ఏరియా మనకైతే కనుక ఉంటుంది మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో. అండ్ దాని పేరే కవాంగో జాంబేజీ ట్రాన్స్ ఫ్రాంటియర్ కన్జర్వేషన్ ఏరియా అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తాం. ఇది ఇక్కడ చూడండి, మ్యాప్ వచ్చేసి చూస్తే ఏమేం కంట్రీస్ని స్ప్రెడ్ అయి ఉంటుంది చూడండి. అంగోలా, నమీబియా, జాంబియా, జింబాబ్వే, బోట్స్వానా, ఈ 5 దేశాలు కలిపి మనకి ఏంటంటే కనుక చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన్గెట్టి నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక నేషనల్ పార్క్ హవాంగే నేషనల్ పార్క్ అని, చోబ్ నేషనల్ పార్క్ అని, ఇలా ఈ విధంగా మనకి మల్టిపుల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈ రీజియన్లో మనకైతే కనుక ఉంటాయి. అండ్ దిస్ రీజియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. అరౌండ్ 2/3 ఆఫ్ ద ఎలిఫెంట్స్ మనకి ఏంటంటే ఈ రీజియన్లోనే మనకైతే కనుక ఉంటాయి. ఓకేనా అండి. ఇక్కడ అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కవాంగో జాంబేజీ ట్రాన్స్ ఫ్రాంటియర్ కన్జర్వేషన్ ఏరియా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్థరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా అంటుంటారు. నార్థరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పేసి ఇస్తుంటారు. నెక్స్ట్ వచ్చే సెకండ్ పాయింట్ ఏంటి, ఈజిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే కనుక మొరక్కో, లిబియా, ఈ కంట్రీస్ ఈ కవాంగో జాంబేజీ ట్రాన్స్ ఫ్రాంటియర్ కన్జర్వేషన్ ఏరియాలో పార్ట్ అంటారు. 2 స్టేట్మెంట్స్ తప్పేనండి. ఇది మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికాలో మనకి లొకేట్ అయి ఉంటుంది ఈ కన్జర్వేషన్ ఏరియా. అండ్ రెండవది వచ్చేసి ఏంటంటే కనుక ఇది ఈజిప్టు, మరి నార్థరన్ కాదు కదా, సదరన్ కదా, దట్ ఈజ్ అంగోలా. నెక్స్ట్ వచ్చేసి నమీబియా, దెన్ వీ హ్యావ్ జాంబియా, జింబాబ్వే, ఈ దేశాలు మనకైతే కనుక ఉంటాయి. అంటే ఏం కాదు, ఈ రీజియన్ అంతటినీ కూడా మనకు ఒక లార్జ్ కన్జర్వేషన్ ఏరియాగా మనకి డిక్లేర్ చేశారు. దాని పేరే కవాంగో జాంబేజీ ట్రాన్స్ ఫ్రాంటియర్ కన్జర్వేషన్ ఏరియా. సో చూడండి, ద KAZATFCA it spans across Angola, Botswana, Namibia, Zambia and Zimbabwe. ఈ 5 దేశాలు కూడా మనకైతే కనుక ఉంటాయి. అలాంగ్ ద 2 important river basins that is known as Okavango and as well as the Zambezi rivers. So that is Kavango అనుకున్నాం కదా, దాని పేరు Okavango. Okavango is also Kavango. Okavango and as well as the Zambezi river basins మధ్యలో ఉండేటువంటి ఏరియా అంతటినీ కూడా ఒక లార్జ్ కన్జర్వేషన్ ఏరియాగా మనకి డిక్లేర్ చేశారు. 70% ఆఫ్ ద కాజాస్ ల్యాండ్ ఈజ్ అండర్ కన్జర్వేషన్ విత్ అరౌండ్ 103 వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఏరియాస్ మనకు ఇక్కడ ఉన్నాయి. 85 ఫారెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి ఈ ఏరియా అంతట్లోనూ. అండ్ ఈ రీజియన్ మొత్తం కూడా అరౌండ్ ఆఫ్రికాలో ఉండేటువంటి ఎలిఫెంట్ పాపులేషన్లో మొత్తం 2/3 ఆఫ్ ద ఆఫ్రికాస్ ఎలిఫెంట్స్ మనకి ఈ రీజియన్లోనే మనకైతే ఉంటాయండి. 2/3 ఆఫ్ ద ఆఫ్రికాస్ ఎలిఫెంట్ పాపులేషన్ లైస్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ ఓన్లీ. దాట్స్ హౌ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో అంత ఇంపార్టెంట్ ఈ రీజియన్ మనకు వచ్చేసి తీసుకుంటే కనుక. రీజియన్ పేరేంటమ్మా, KAZATFCA, కవాంగో జాంబేజీ ట్రాన్స్ ఫ్రాంటియర్ కన్జర్వేషన్ ఏరియా. దీని గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దెన్ ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్, దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అనమాట మనకి ఆఫ్రికన్ ఎలిఫెంట్ సంబంధించి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం తెలియాలి అనిసింది ఏంటంటే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి. At the 2024 KAZATFCA summit in Zambia, member states renewed their call to withdraw from the sites due to the restrictions on selling the ivory and as well as wildlife products. So
వీటి మీద వైల్డ్ లైఫ్ ప్రొడక్ట్స్ మీద వాటి యొక్క ట్రేడ్ మీద మనకి ఏంటంటే అంతర్జాతీయంగా ఈ కన్వెన్షన్ ఉంది కదండి, సైట్స్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా అని చెప్పేసి. మరి ఈ కన్వెన్షన్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొహిబిట్స్ ద ఇల్లీగల్ ట్రేడ్ ఆన్ సెటైన్ వైల్డ్ లైఫ్ కదా. సో కొన్ని వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద వాటి యొక్క ఇల్లీగల్ ట్రేడ్ అంతటిని కంప్లీట్లీ ప్రొహిబిట్ చేస్తుంది. వాటి యొక్క అంటే ప్రొడక్ట్స్ ట్రేడ్ ఇన్ దోస్ పర్టికులర్ ప్రొడక్ట్స్ అనేది బ్యాన్ చేస్తుంది. వీళ్ళు ఏమంటారంటే ఈ యొక్క ఐవోరీ అది మాకు చాలా అబండెంట్గా ఉంటుంది, సో మేము వీటిని సేల్ చేసుకుంటాము అని చెప్పేసి ఈ యొక్క కజా టీఎఫ్సిఏ కంట్రీస్ మనకి ఏంటంటే కనుక ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంటుంది. సైట్స్ అంటారు కుదరదు, రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అందుకని ఇంకా ఈ కజా టీఎఫ్సిఏ మీటింగ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ మెంబర్ కంట్రీస్ ఏమనుకుంటున్నారంటే, లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ సైట్స్. అంటే ట్రంప్ ఏ విధంగా మనకి WHOలోంచో లేకపోతే ప్యారిస్ అగ్రిమెంట్లోంచో బయటకు వచ్చేస్తున్నారో అదేవిధంగా ఈ కజా టీఎఫ్సిఏ కంట్రీస్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సైట్స్ నుంచి మనం బయటకు వచ్చేద్దాం మనందరం కూడాను అని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. అదే పాయింట్ రాశాడు ఇక్కడ. అట్ ద 2024 కజా టీఎఫ్సిఏ సమ్మిట్ లివింగ్స్టన్ జాంబియాలో జరిగింది సమ్మిట్ మన 2024లో. ద మెంబర్ స్టేట్స్ రెన్యూడ్ దేర్ కాల్ టు విత్డ్రా ఫ్రమ్ ద సైట్స్ కన్వెన్షన్ గురించి ఏంటి అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. డ్యూ టు రిస్ట్రిక్షన్స్ ఆన్ సెల్లింగ్ ఐవోరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైల్డ్ లైఫ్ ప్రొడక్ట్స్. దిస్ వాజ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద మనకి 2024 హెడ్స్ ఆఫ్ ద స్టేట్ సమిట్ కజా టీఎఫ్సిఏ. ఇదిగో కజా సమిట్ అంటాం మనం. కజా టీఎఫ్సిఏకి సంబంధించినటువంటి సమిట్ ఇక్కడ మనకి జరిగింది. సో ఫైనల్లీ ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ చూసామండి. మొదటిది నమీబియా గురించి, నమీబియా యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ పొజిషన్ గురించి, ఎవరు రీసెంట్గా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా మనకైతే కనుక ఎలెక్ట్ అయ్యారు. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్స్ లైక్ కలహారీ డిజర్ట్ గురించి అండ్ ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా అక్కడి నుంచి రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి కజా టీఎఫ్సిఏ రీజియన్ గురించి మనం మాట్లాడాం, ఎందుకంటే నమీబియా కూడా అందులో మనకి పార్టే కాబట్టి. అండ్ కజా టీఎఫ్సిఏ అంటే ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకున్నాము. ఏ కంట్రీస్ దాని అండర్లోకి వస్తాయి అనేది చూసాము. దెన్ వీ వెంట్ ఫార్వర్డ్ కజా సమిట్ 2024 రీసెంట్గా జరిగినటువంటి సమిట్ గురించి కూడా మనం మాట్లాడాం. దీస్ ఆర్ ద వెరీ హైలీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలియాల్సినటువంటిది. ఇక్కడ అందుకనే మెయిన్స్ క్వశ్చన్ కూడా చూడండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కవాంగో జాంబేజీ ట్రాన్స్ ఫ్రాంటియర్ కన్జర్వేషన్ ఏరియా ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై మెంబర్ స్టేట్స్ ఇన్ మేనేజింగ్ దేర్ ఎలిఫెంట్ పాపులేషన్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. Now let's see the practice question. Consider the following statements about the Kavango Zambezi Trans-Frontier Conservation Area. It spans across 5 southern African countries along the Okavango and as well as Zambezi river basins. Okay. Second one. It is home to over 2/3 of the Africa's elephant population. Which of the above statements are correct? So second statement correct hai kada. 2/3 of Africa's elephant population, it is home, this region is home to it. And the first statement కూడా కరెక్టే కదా. ఇట్ స్పాన్స్ అక్రాస్ 5 southern African countries along the Okavango and as well as Zambezi river basins. So both the statements are correct అండి. Both the statements are correct statements. So Kazaa TFCA includes అంగోలా, బోట్స్వానా, నమీబియా, జాంబియా అండ్ జింబాబ్వే. ఇలా కూడా ఇస్తారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంగోలా, బోట్స్వానా, నమీబియా, జాంబియా, జింబాబ్వే అని చెప్పేసి ఇచ్చేసి మనకి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కజా టీఎఫ్సిఏ అని కూడా అడుగుతుంటారు. ఎందుకంటే జస్ట్ 5 కంట్రీస్ మాత్రమే కదా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగానే. యూపీఎస్సీ ఎక్స్పెక్ట్స్ us to remember these countries and it harbors over 2/3 of the Africa's elephant population, making statement 2 correct. Second question చూడండి. Netumbo Nandi Ndaitwah was recently inaugurated as the first female president of which country? Even this can also be a potential question. Botswana, Namibia, Zambia and as well as Angola. So what was the answer అండి? R గుర్తుంటే N గుర్తుంటుంది. Netumbo Nandi Ndaitwah. So that is Namibia అండి. నమీబియాకి రీసెంట్గా ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా మనకైతే కనుక ఎలెక్ట్ అవ్వబడడం జరిగింది. సో బికేమ్ ద నమీబియాస్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ రీసెంట్లీ. ఎస్. సో మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. Do not publish the NIRF rankings for 2025. High Court to Education Ministry.
ఎస్. సో ఈ మధ్యన మనకి ఏంటంటే కోర్ట్స్ని అప్రోచ్ అవ్వడం అనేది ఎక్కువ అవుతుంది. పీపుల్ ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ పర్టికులర్ రైట్స్ అండి. సో దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ద ఇష్యూస్ మనకేంటి అని అంటే కనుక కోర్ట్స్ దృష్టికి తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పేసి మనకు ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పి మనకి తీసుకొస్తున్నారు. ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని మనకి ర్యాంకింగ్ అనేటువంటిది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాస్, సో చాలా ఏరియాస్లో మనకి టాప్లో ఉంటుంది. మనకి ఇలా ర్యాంకింగ్స్ అనేటువంటిది ఇవ్వడం వల్ల 2 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. ఎవరైతే పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో వాళ్ళలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. నాకు ఫస్ట్ రావాలి అంటే కనుక నాకు ఫస్ట్ రావాలి అని చెప్పేసి అది ఫస్ట్. దానివల్ల ఏంటంటే ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది ఆలోచన. రెండో బెనిఫిట్ ఏంటంటే టాప్ మోస్ట్ పొజిషన్లో వచ్చినటువంటి ర్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో బాటంలో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్కి మెంటరింగ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఇట్స్ లైక్ మనకి క్లాస్లో వెనక వచ్చినటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళ నుంచి చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఏ విధంగా ఎగ్జామ్లో రాశారు అనేటువంటివి, ఏ విధంగా కొంత తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చూసి నేర్చుకోవాలో అదేవిధంగా ఇక్కడ కూడా లోవర్ పర్ఫామ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మనకి ఏం చేయాలట నువ్వు చూసి నేర్చుకుంటారు. ఓవరాల్గా మనకి హోలిస్టిక్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ అవుతాయి అనే ఈ 2 డిఫరెంట్ బెనిఫిట్స్ తోటి మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ని మనం పబ్లిష్ చేయడం జరుగుతోందండి. కానీ ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ యొక్క మద్రాస్ హైకోర్టులో మనకి పిటిషన్ అయితే కనుక వేశారు. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ని పబ్లిష్ చేయొద్దు అని చెప్పండి. ఎందుకంటే ఇవి చాలా మిస్లీడింగ్గా ఉన్నాయి, స్టూడెంట్స్ని మిస్లీడ్ చేస్తున్నాయి. ఎందుకు ఈ ర్యాంకింగ్స్ స్టూడెంట్స్ని మిస్లీడ్ చేస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డేటా గ్యాదరింగ్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ మీదనే ఆధారపడుతుంది. అంటే ఏ ఇన్స్టిట్యూషన్కి ఆ ఇన్స్టిట్యూషన్, అంటే ఏ ఐఐటికి ఆ ఐఐటి వాళ్ళే మీ దగ్గర ఎంత స్టాఫ్ ఉన్నారు, మీకు మొన్న ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి, మీరు ఎన్ని రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటున్నారు. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడంలో ఇప్పుడు మన ర్యాంకింగ్ బాగా పెరగాలంటే ఏంటి, మనం ఇంకా మంచిగా అన్ని రిపోర్ట్ చేస్తే కనుక మన ర్యాంకింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అని ఇన్స్టిట్యూషన్స్ భావించి ఈ విధంగా అన్వెరిఫైయబుల్ డేటాని ఇస్తున్నాయి. అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేసినటువంటి డేటాని మళ్ళీ వెరిఫై చేసేటువంటి మెకానిజం ఏమీ కూడా లేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏంటంటే కనుక మోర్ స్టూడెంట్ అడ్మిషన్స్ గురించి వీటి గురించి ఏం చేస్తూ ఉంటారు అని అంటే కనుక వీళ్ళ దగ్గర ఉండేటువంటి ప్లేస్మెంట్స్ని కానీ లేకపోతే స్టాఫ్ని కానీ వీళ్ళు పబ్లిష్ చేసే రీసెర్చ్ పేపర్స్ని కానీ ఇన్ఫ్లేట్ చేసేసి మనకి ఏంటంటే కనుక రాస్తారు, పబ్లిష్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి, ఇది స్టూడెంట్స్ని మిస్లీడ్ చేస్తుంది అన్నెసెసరీగా అని చెప్పి ఈ పిటిషన్ వేయబడడం జరిగింది. సో ఆ పిటిషన్కి మనకి ఏంటంటే మదురై బెంచ్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు సో రీసెంట్గా ఏం చెప్పింది అని అంటే కనుక సో జస్ట్ స్టాప్ పబ్లిషింగ్ యాజ్ ఆఫ్ నౌ అంటూ మనకైతే కనుక చెప్పడం జరిగింది. ఎస్, ఫ్రమ్ పబ్లిషింగ్ యూ రిస్ట్రైన్ ఫ్రమ్ పబ్లిషింగ్ దీస్ పర్టికులర్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి మనకి సో చెప్పారండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. లెట్ us read some important points associated with this. The Madurai bench of Madras High Court has restrained the Education Ministry and National Board of Accreditation from publishing the National Institutional Ranking Framework 2025 rankings. It was taken after a petition claimed that the rankings are misleading and they lacked verification. అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్, మా ఇన్స్టిట్యూషన్లో ఎన్ని ప్లేస్మెంట్స్ జరిగేమన్నా ఎన్ని రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాము అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేసేస్తున్నారు అని చెప్పి మనకి తమిళనాడు నుంచి ఒక పిటిషన్ అయితే కనుక ఫైల్ చేశారు. యూ నీడ్ నాట్ రిమెంబర్ దిస్ పర్టికులర్ నేమ్ అండి, ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది. NIRF rankings are not based on verified data and they are misleading the స్టూడెంట్స్ని మిస్లీడ్ చేస్తున్నాయి. A division benches restrained the publication of NIRF rankings and sought a counter affidavit by April 24th. సో ది గవర్నమెంట్ నుంచి మనకి ఏంటంటే కనుక కౌంటర్ అఫిడవిట్ని అయితే కనుక ఫైల్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ NIRF ర్యాంకింగ్స్ అనేటువంటివి
సెల్ఫ్ రిపోర్టింగ్ డేటా ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ ఎనీ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ ఆర్ ఆడిట్. ఎటువంటి ఇండిపెండెంట్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి డేటా కరెక్టా కాదా అనేటువంటిది ఎటువంటి ఇండిపెండెంట్ వెరిఫికేషన్ కానీ ఆడిట్ అనేటువంటిది కానీ మనకి లేదు. లేకుండానే వాళ్ళ యొక్క డేటాని తీసుకుని దానికి అకార్డింగ్గా మనకి ఏంటంటే ఈ యొక్క NIRF ర్యాంకింగ్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి చెప్తూనే ద పిటిషనర్ డిమాండెడ్ దాట్ NIRF డేటా షుడ్ బి క్రాస్ వెరిఫైడ్ విత్ గవర్నమెంట్ రికార్డ్స్ బిఫోర్ పబ్లికేషన్ అండ్ ద క్యాలిక్యులేషన్ మెథడ్ షుడ్ ఆల్సో బి డిస్క్లోజ్డ్. అంటే ఏ విధంగా మనకి ర్యాంకింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఏది టాప్ ఏది సెకండ్ అని ఏ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనే మెథడాలజీ మీరు ఏం ఫాలో అవుతున్నారు అనేది కూడా డిస్క్లోజ్ చేయాలి అంటూ మనకి పిటిషన్ వేయబడడం జరిగింది. అసలు NIRF అనేది 2015లో మనకి లాంచ్ చేశారండి బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకని? టు ర్యాంక్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ర్యాంక్ చేయడం గురించి, వాటికి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం గురించి, సో దట్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది ఉంటుంది అండ్ అలాగే బాగా పెర్ఫామ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి నేర్చుకోవడం అనేటువంటిది ఉంటుంది, బెస్ట్ ప్రాక్టీసెస్ అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకుని వచ్చారు. అయితే ఈ ఇన్స్టిట్యూషన్స్ని 5 డిఫరెంట్ పారామీటర్స్లో మనకి ఏంటంటే కనుక కేటగిరీ ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే డిఫరెంట్ వెయిటేజ్ ఉంటుందన్నమాట మనకి. ఎగ్జాంపుల్, ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో టీచింగ్, లెర్నింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్, అంటే టీచింగ్ స్టాఫ్ ఎలా ఉన్నారు, లెర్నింగ్ ఎలా ఉంది, అక్కడ రిసోర్సెస్ అవైలబుల్గా ఎన్ని ఉన్నాయి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఒక 30% వెయిటేజ్ ఇస్తారు దానికి. దెన్ రిసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొఫెషనల్ ప్రాక్టీస్. సో రిసెర్చ్ బేస్డ్ ఎలా ఉంది మనకి, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ ఏంటి, సో ప్లేస్మెంట్స్ అవి ఎలా ఉన్నాయి, అవుట్ రీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూజివిటీ, హౌ ఇన్క్లూజివ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఈస్, అండ్ జనాల్లో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి పర్సెప్షన్ ఎలా ఉంది అంటూ మల్టిపుల్ పారామీటర్స్ని ఆధారంగా చేసుకుని ఈ 5 పారామీటర్స్ ఏనండి, ఇంకేం కాదు. సో దట్ ఈస్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్, రిసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్, అవుట్ రీచ్ అండ్ ఇన్క్లూజివిటీ, పర్సెప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పారామీటర్స్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ పారామీటర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ NIRF ర్యాంకింగ్స్ అని చెప్పేసి కూడా మనకి అడిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే రీసెంట్గా న్యూస్లో ఉంది, దీనికి సంబంధించి పిటిషన్ వేశారు కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఓకేనా? Then moving to that of the next one. So this is responsible for conducting National Board of Accreditation అనేటువంటిది conducting the NIRF rankings annually on the direction of Education Ministry. ఇక్కడ పాయింట్ చూడండి, ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి వాళ్ళు వేరియస్ పారామీటర్స్ మీద, అంటే స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, స్టాఫ్ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ శాలరీస్ ఏంటి, నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, రీసెర్చ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంటే ఎన్ని రీసెర్చ్ పేపర్స్ అవి పబ్లిష్ చేశారు, ఇలాంటివన్నీ ఏ ఇన్స్టిట్యూషన్కి ఆ ఇన్స్టిట్యూషన్ డేటా అప్లోడ్ చేయాలి. ఇక్కడ పిటిషనర్ ఏమంటున్నాడు, ఆర్గ్యూడ్ దట్ దిస్ డేటా షుడ్ బి వెరిఫైడ్ బిఫోర్ అవార్డింగ్ ద ర్యాంకింగ్స్. వాళ్ళు ఏదో ఇచ్చారు కదా అని చెప్పేసి మీరు ఇన్ని చేశారా, ఇన్ని రీసెర్చ్ పేపర్స్ చేశారా అంటూ వెరిఫై కూడా చేయకుండా ర్యాంకింగ్స్ ఇచ్చేస్తే ఏ ఇన్స్టిట్యూషన్కి ఆ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేట్ చేసేస్తారు వాల్యూస్ అన్నిటినీ కూడాను. ఇది కరెక్ట్ కాదు. ఇది అల్టిమేట్లీ ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది, స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే స్టూడెంట్సే కదా ఇప్పుడు ఆ ర్యాంకింగ్స్ చూసుకుని ఓకే ఈ పలానా ఇన్స్టిట్యూషన్ NIRF ర్యాంకింగ్లో టాప్ వచ్చింది, అంటే రీసెర్చ్ ఓరియంటెడ్లో దీంట్లో టాప్ వచ్చింది, లేకపోతే మనకి ప్లేస్మెంట్స్లో ఈ విధంలో ఉంది అంటూ చూసుకుని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు జాయిన్ అవుతారు దాంట్లో అనేటువంటి. సో వాళ్ళని మరి మిస్లీడ్ చేసినట్టే కదా, ఇలా ఉండకూడదు. ఏమంటారు, అందుకనే ముందు వెరిఫై చేయాలి, ఇండిపెండెంట్ ఆడిట్ అండ్ రీసెర్చ్ కండక్ట్ చేయాలి. రెండవది ఏంటి, ఆడిటింగ్ అనేది చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ర్యాంకింగ్ మెథడాలజీ ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా డిస్క్లోజ్ చేయాలి. Clear? So this is what is the important thing. Critically analyze the NIRF National Institutional Ranking Framework and discuss the need for an independent verification mechanism to ensure transparency in the rankings. Coming to this practice question. Consider the following statements regarding the National Institutional Ranking Framework. First one, NIRF was launched by University Grants Commission in 2015. Okay. Second one, the ranking framework evaluates the institutions based upon 5 parameters like say teaching, learning and resources, research and professional practice అంటూ మనకి 2 ఇచ్చారు. కరెక్ట్ కదండి, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే కదా. మొత్తము 5 పారామీటర్స్ని ఆధారంగా చేసుకుని మనకైతే కనుక ఇస్తారని ఇప్పుడే కదా మనం అనుకున్నాం. వాటిల్లో టీచింగ్, లెర్నింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్ ఒకటి, రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొఫెషనల్
ప్రాక్టీస్ 2, దెన్ వీ హ్యావ్ అవుట్కమ్స్, అవుట్రీచ్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్, అవుట్రీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూసివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సెప్షన్. ఇవి రిమైనింగ్ 3 కేటగిరీస్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇది మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లాంచ్ చేసింది 2015లో అంటున్నారు. రాంగ్ స్టేట్మెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి లాంచ్ చేస్తారు. సో 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. NIRF, National Institutional Ranking Framework, was launched by Ministry of Education, not the University Grants Commission. This ranking is based upon 5 parameters, including teaching, learning and resources, research and professional practice, thereby making the statement 2 correct. Hence the correct answer is only B is the answer. Clear? Can we move to that of the next article? Yes. Moving to the next one. చార్టింగ్ ఏ రూట్ ఫర్ అయోరా అండర్ ద ఇండియాస్ చైర్షిప్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. ఏమంటున్నారు ఈ ఆర్టికల్లో? ఎస్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. దెర్ వాజ్ వన్ సచ్ రీజనల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అయోరా అని పిలుస్తారు. IORA. అయోరా అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని అర్థం. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే ముందు అయోరా గురించి అయితే కనుక తెలిస్తేనే దెన్ వీ కెన్ బెటర్ అప్రిషియేట్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ అండి. ఆర్టికల్ని ఇప్పుడు మనం ఇంకా బెటర్గా అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1997. సో 1997లో మనకి ఏంటంటే కనుక ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఇంతకుముందు దీని నేమ్ వచ్చేసి సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ లేదా ఇండియన్ ఓషన్ రిమ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉండేది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమడుగుతారంటే ప్రిలిమ్స్లో అయోరా సెక్రటేరియట్ ఎక్కడుందని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారండి. సో దట్ ఈస్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క సెక్రటేరియట్ మనం తీసుకుంటే కనుక మారిషియస్లో ఉందండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద మారిషియస్. అండ్ ఇది ఈ అయోరా అనేటువంటి ఆర్గనైజేషను ఇట్ ఈస్ అన్ అబ్జర్వర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. అబ్జర్వర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ యూనియన్కి కూడా మనకి ఏంటంటే కనుక ఇది వన్ ఆఫ్ ద అబ్జర్వర్ ఆర్గనైజేషన్. మనకి దీంట్లో ఎంతమంది మెంబర్ స్టేట్స్ ఉంటారని అడుగుతూ ఉంటారు. వీ హ్యావ్ 23 మెంబర్ స్టేట్స్ అండి. ఇన్ టోటల్ 23 మెంబర్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 11 డైలాగ్ పార్ట్నర్స్. So and we have 23 member states and as well as 11 dialogue partners are part of these are part of IORA and Indian Ocean Rim Association. And ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంటంటే కనుక ఎందుకని ఇప్పుడు కరెక్ట్గా న్యూస్లో ఉంది. సో ఇండియా విల్ అజ్యూమ్ as the chairperson of IORA from November 2025. సో 2 years పాటు నవంబర్ 2025 నుంచి 27 వరకు కూడా మనము వీ విల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ అయోరా అండ్ నౌ వీఆర్ యాక్చువల్లీ వైస్ చైర్పర్సన్ అండి. సో వైస్ చైర్ ఫ్రమ్ 2023 to 25. సో నౌ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ మనం ఏంటంటే కనుక like by November we are going to assume the chairship of the Indian Ocean Rim Association. Now as a chairperson of IORA, how India should leverage its capabilities. So how India should leverage its leadership skills in further strengthening the IORA. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే వాటిల్ని మనం సాల్వ్ చేయాలి అని అంటే కనుక ఇండియా ఏ విధంగా తన యొక్క లీడర్షిప్ స్కిల్స్ని లెవరేజ్ చేయొచ్చు అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి రాశారండి. ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మనకి ఈవెన్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఈ యొక్క ఆఫ్రికా రీజియన్ దగ్గర నుంచి ఇటువైపు దాకా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఈస్ట్వర్డ్ టు ద ఆస్ట్రేలియా దాకా మనకి ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ రీజియన్ అనే మనం అయితే కనుక పిలుస్తాం. ఇది మనకి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయోరా అనేది 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. అయోరా సెక్రటేరియట్ వచ్చేసి మనకి మారిషియస్లో ఉంది. ఇది మనకి అయోరా అనేది ఇట్ ఈస్ అన్ అబ్జర్వర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ యూనియన్ యాజ్ వెల్. దీంట్లో ఓవరాల్గా మొత్తం 23 మెంబర్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 11 డైలాగ్ పార్ట్నర్స్ అయితే మనకు ఉన్నారు. ప్రస్తుతం ఇండియా విల్ అజ్యూమ్ ద చైర్పర్సన్ from the year 2025 to 27 of the IORA. So let us read the important points. Charting a route
ఫర్ అయోరా అండర్ ద ఇండియాస్ చైర్షిప్ అని చెప్పి మనకి పబ్లిష్ చేశారు. దిస్ ఆర్టికల్ డిస్కస్డ్ ద ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అయోరా and the opportunities that India has as a next అయోరా చైర్ ఫ్రమ్ నవంబర్ 2025. ఏ విధమైనటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి, ఏ విధమైన ఇష్యూస్ ఉన్నాయి, వాటిల్ని మనం ఎలా సాల్వ్ చేసి అయోరాని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేయొచ్చు, అది ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. ద ఆథర్ హైలైటెడ్ ద ఇండియాస్ ప్రయారిటీస్, ద ఛాలెంజెస్ దట్ అయోరా ఫేసెస్ అండ్ పాసిబుల్ స్ట్రాటజీస్ టు మేక్ అయోరా మోర్ రిలవెంట్. సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ని ఈ రీజియన్కి ఇంకా మోర్ రిలవెంట్ ఆర్గనైజేషన్గా మనం మార్చాలంటే మనం ఏమేం చేయాలి అంటూ మనకి చెప్పబడడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ అయోరా అండి. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇందులో మెన్షన్ చేసినటువంటి మెంబర్స్ అందరూ కూడా మనకి మన యొక్క అయోరాలో మెంబర్స్. నౌ ఇండియన్ ఓషన్ రీజియన్ అనేటువంటిది మనం ముందు అయోరాలోకి వెళ్ళిపోకుండా అసలు ఇండియన్ ఓషన్ రీజియన్ గురించి తెలుసుకుంటే, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజికల్లీ యూనిక్ రీజియన్ విచ్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇండో పసిఫిక్ అండి, విత్ రిచ్ డైవర్స్ అండ్ మెరీన్ లైఫ్. ఇది మనకి ఏంటంటే గ్లోబల్ ట్రేడ్లో కూడా ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ చాలా క్రూషియల్ రోల్ అయితే కనుక ప్లే చేస్తుంది అని చెప్తూ, అరౌండ్ 75% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ కానీ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది మనకి ఇండియన్ ఓషన్ రీజియన్గా మీదుగా. 50% ఆఫ్ ద డొమెస్టిక్ డైలీ ఆయిల్ కన్జంప్షన్ జరుగుతుంది. విత్ ఇన్ ఇంట్రా అయోరా ట్రేడ్ తీసుకుంటే అరౌండ్ $800 బిలియన్ ఇన్ 2023 అయితే కనుక ఉంది. అండ్ ఈ యొక్క రీజియన్ మనకి $1 ట్రిలియన్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇప్పటిదాకా అన్ని పాజిటివ్సే చెప్పావు, నెగిటివ్స్ ఏమీ లేవా ఈ రీజియన్కి అంటే, దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఈజ్ వన్ సచ్ ఇష్యూ. క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్ వస్తున్నాయి, ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అయిపోతుంది. ఇవి కాదంటూ సెక్యూరిటీ థ్రెట్స్ లైక్ పైరసీ, టెర్రరిజము, డ్రగ్ ట్రాఫికింగ్, ఇవన్నీ కూడా చాలా విపరీతమైనటువంటి ఇష్యూస్ అనమాట. ఇక్కడ ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి ఈ డ్రగ్ ట్రాఫికింగ్ని కానీ పైరసీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా మనకి క్యారీ అవుట్ చేస్తుంటారు. అయోరా యాజ్ ఏ one of the oldest regional intergovernmental organization promotes the cooperation among the member states through dialogue on cultural, academic and security issues. ఇక్కడ ఏంటంటే ఛాలెంజెస్ ఏవేంటి, అయోరా మనకి ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. మొట్టమొదటి ఛాలెంజ్ ఫండింగ్ కన్స్ట్రెయింట్ అండి. ఈ యొక్క అయోరా బడ్జెట్ అనేది చాలా తక్కువ. సో జస్ట్ ఓన్లీ ఫ్యూ మిలియన్ మాత్రమే మనకైతే కనుక ఉంటాయి. ఓన్లీ మెంబర్ స్టేట్స్ ఇచ్చేటువంటి కంట్రిబ్యూషన్స్ మీదనే ఆధారపడి వెరీ వెరీ లిమిటెడ్ బడ్జెట్ తోటి మనకి ఫంక్షన్ అవుతోంది అని అంటూనే ఇక్కడ ఈ రీజియన్లో ఉన్నటువంటి మరొక ఆర్గనైజేషన్తో కంపేర్ చేశారండి. ఆ రీజియన్ దాని పేరు ఏంటంటే ఇండియన్ ఓషన్ కమిషన్. సో చూడండి, అయోరాస్ బడ్జెట్ అనేది తీసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మెంబర్ స్టేట్స్ అండ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ లిమిటెడ్, అంటే చాలా తక్కువ బడ్జెట్. కానీ ఆ ఆపోజిట్లో తీసుకుంటే ద ఇండియన్ ఓషన్ కమిషన్ విత్ ఓన్లీ 5 కంట్రీస్ హ్యాడ్ $1.3 బిలియన్ బడ్జెట్ ఫర్ 2020-2025. సో ఇక్కడే ఉండేటువంటి మరొక ఆర్గనైజేషను దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియన్ ఓషన్ కమిషన్లో కేవలం 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. వీళ్ళ బడ్జెట్ తీసుకుంటే $1.3 బిలియన్ బడ్జెట్ ఫర్ 2020-2025 అని దాన్ని చూసి మనం నేర్చుకోవాలి అంటూ ఈ యొక్క ఆర్గనైజేషన్తో మనకి కంపేర్ చేస్తున్నారండి. ఇక్కడ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్గనైజేషన్ మనకి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐఓసి, ఇండియన్ ఓషన్ కమిషన్ అంటారండి. దీని గురించి మీరైతే కనుక రాసుకోవాలి. ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్ కమిషన్ అనేది కూడా మనకి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషనే. దీంట్లో మొత్తం మనకి 5 కంట్రీస్ ఉంటాయి మనకి. సో ఈవెంట్ అని అడుగుతుంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కొమోరోస్. కొమోరోస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ. సెకండ్ వన్ వచ్చేసి మెడగాస్కర్, Comoros, Madagascar, and the third one is Mauritius. Mauritius is the third country. Then we have the fourth one is Reunion Islands antam. Next fifth one is Seychelles. Okay, Seychelles is the fifth organization. ఈ 5 కూడా మనకి ఏంటంటే ఇండియన్ ఓషన్ కమిషన్లో మనకి మెంబర్ కంట్రీస్ అండి. ఈ 5 కూడా మనకి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి మనకైతే కనుక ఇచ్చి వీటిల్లో ఏవేవి ఇండియన్ ఓషన్ కమిషన్లో మెంబర్స్, ఏవేవి కాదు అని కూడా అడుగుతుంటారు. ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్ కమిషన్ పేరు ఇచ్చి ఇండియా కూడా ఇస్తుంటారు. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ అండి, వీఆర్ జస్ట్ అన్ అబ్జర్వర్. మనకి అక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్, ఇండియా ఈజ్ అన్ అబ్జర్వర్ కంట్రీ ఇన్ ద ఇండియన్ ఓషన్ కమిషన్.
సో ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటి, ఆర్గ్యుమెంట్ ఏంటి ఇక్కడ, అయోరా బడ్జెట్ తీసుకుంటే చాలా తక్కువ, వెరీ లిమిటెడ్. కానీ ఇన్ కాంట్రాస్ట్ ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, ఇండియన్ ఓషన్ కమిషను, దాని బడ్జెట్ తీసుకుంటే అరౌండ్ $1.3 బిలియన్ బడ్జెట్ ఫర్ ద 2022-2025. ఇందులో కేవలం 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. బట్ మన అయోరాలో 23 మెంబర్ స్టేట్స్ ఉన్నారు మనకి. సో ఎప్పుడైతే ఫండింగ్ ఉండదో ఏమవుతుందండి, ఇట్ విల్ లిమిట్ ద అయోరాస్ ఎబిలిటీ టు కన్సర్న్ ఇష్యూస్ లైక్ మెరిటైమ్ సెక్యూరిటీ, ఫిషరీస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ ద బ్లూ ఎకానమీ. అంటే ఈ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడంలో అయోరా యొక్క క్యాపబిలిటీ మనకి తగ్గిపోతుంది, లిమిట్ అయిపోతుంది. సో ఫండింగ్ అనేది పెంచాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు అని చెప్పేసి మనకి చెప్పబడడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి లిమిటెడ్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ మేజర్ ప్లేయర్స్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ అయోరాకి డైలాగ్ పార్ట్నర్స్. కానీ వీళ్ళెవ్వరూ కూడా మేజర్ రోల్ ఎవరూ ప్లే చేయట్లేదు. జస్ట్ ఇట్ ఈస్ మెయిన్లీ డ్రివెన్ బై వెరీ స్మాల్ పవర్స్, మిడిల్ అండ్ స్మాల్ పవర్స్ మాత్రమే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్గనైజేషన్ని డ్రైవ్ చేయడం మూలాన మనకి ఏంటంటే కనుక ఇది మనకి ముందుకు వెళ్ళట్లేదు అంతలాగా అని చెప్పేసి మనకి చెప్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి టెక్నాలజీ. సో ఈ అయోరా రీజియన్ యొక్క టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంది మనకి, ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. సో దేర్ బై మేకింగ్ ద పాలసీ అనాలిసిస్ యాజ్ వెల్ వెరీ డిఫికల్ట్. అంటే అసలు ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, వాటిని మనం ఎలాగ సాల్వ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి డేటా, దానికి సంబంధించిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా ప్రాపర్గా లేదు. రికార్డ్ కీపింగ్ అనేది ఇన్ఎఫిషియెంట్గా ఉంది మనకి. డేటా కలెక్షన్ ఈజ్ ఆల్సో అట్ వెరీ పూర్ స్టేజ్లో ఉంది. అందుకని చెప్పేసి ఏంటంటే దిస్ వాజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. మరి ఏమేం చేయాలి అని అంటే, మరి ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద చైర్పర్సన్ కదండి ఫ్రమ్ 2025 to 2027. అండ్ మనకి వీ హ్యావ్ వన్ విజన్ కాల్డ్ యాజ్ సాగర్ అని చెప్పేసి మనకు ఉంది, సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పేసి. మనము ఈ యొక్క సాగర్ అనేటువంటి విజన్ని లెవరేజ్ చేసి మిగతా కంట్రీస్ తోటి కోఆపరేట్ చేసి యాక్షనబుల్ సొల్యూషన్స్ని డెవలప్ చేయాలి అంటున్నారు ఇక్కడ ఆథర్ మనకి. సో ఇండియా షుడ్ యూజ్ ఇట్స్ సాగర్ విజన్. సాగర్ అంటే ఏంటి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ టు ఎన్హాన్స్ ద కోఆపరేషన్ విత్ అయోరా మెంబర్స్ అండ్ డెవలప్ ద యాక్షనబుల్ సొల్యూషన్స్. మొదటిది. సెకండ్ది, మన అయోరా మెంబర్స్లోని వీటిల్లో చాలామంది ఏంటంటే కొన్ని మెంబర్ కంట్రీస్కి ఎక్స్పర్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, కొన్ని కంట్రీస్కి కొన్ని ఆస్పెక్ట్స్లో. వాటిని మనం లెవరేజ్ చేయాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా మనకి మెరీన్ సైన్స్ రీసెర్చ్లో మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయగలదు. ఫ్రాన్స్ అండ్ సింగపూర్ మెరీన్ టెక్నాలజీలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఒమన్ వీళ్ళని మనకి డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్లు పెట్టమనొచ్చు ఇన్ కీ సెక్టార్స్. శ్రీలంక, సైషెల్స్, మారిషస్ వీళ్ళ దగ్గర ట్రెడిషనల్ నాలెడ్జ్ అది చాలా ఎక్కువగా ఉంది. సస్టైనబుల్ మెరైన్ గవర్నెన్స్కి మనం ఏంటి అంటే కనుక ఉపయోగించవచ్చు అంటూ సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ మనకి చెప్తున్నారండి. థర్డ్ వన్, మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అయోరాకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, ఫండింగ్ ఈజ్ అ ప్రాబ్లం. కాబట్టి మనం ప్రైవేట్ సెక్టార్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళని కూడా మనం కన్సల్టింగ్ ప్లేయర్స్గా మనం అయితే కనుక యాడ్ చేసుకుని వాళ్ళ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ మనం యాక్సెప్ట్ చేయడం ద్వారా అయోరా మనకి ఏంటంటే ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అవుతుందని చెప్తున్నారు. మెరిటైమ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ షిప్పింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, మెరీన్ టూరిజం, మెరీన్ టెక్నాలజీ దే షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్ ఇన్ అయోరా పాలసీ మేకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్. సో ప్రైవేట్ సెక్టార్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక యాడ్ చేసుకోగలిగితే కనుక ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మోర్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ అప్రోచ్ని మనం ఫాలో అవ్వచ్చు అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. నెక్స్ట్, అయోరా సెక్రటేరియట్ మారిషస్లో ఉంది కానీ సో అసలు కంప్లీట్లీ ఎటువంటి రిసోర్సెస్ లేవు, కంప్లీట్లీ అండర్ స్టాఫ్డ్. కాబట్టి ఏం చేయాలి, దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. ద అయోరా సెక్రటేరియట్ ఇన్ ద మారిషస్ ఈజ్ అండర్ స్టాఫ్డ్ అండ్ ద నీడ్స్ మోర్ రిసోర్సెస్. సో మనకి ఏంటి అని అంటే కనుక మోర్ రిసోర్సెస్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలగాలి, అక్కడ ఇంకా స్ట్రెంగ్తన్ చేయగలగాలి. అండ్ అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని మనం ఏంటంటే ఎంగేజ్ చేయాలి ఫర్ డేటా ప్రాసెసింగ్ అండ్ గవర్నెన్స్ ఇంప్రూవ్మెంట్స్ క్యారీ అవుట్ చేయడం గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కొలాబరేషన్ని మనం పెంచాలి. ఇప్పుడు ఈ మెయిన్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, షిప్పింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ లీడర్స్ అందరూ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కొలాబరేట్ అవ్వాలి. కొలాబరేట్ అయ్యి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఇన్ డిమాండ్ ఉండేటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని సజెస్ట్ చేయాలి. సో దట్ అప్పుడు ఆ కోర్సెస్ అవి కూడా మనకి క్రియేట్ చేయడం వల్ల వి విల్ హ్యావ్ ఏ గుడ్ వర్క్ ఫోర్స్ యాజ్ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెరీన్ అకౌంటింగ్ అంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, టు ఎన్హాన్స్ ద ఎక్స్పర్టీస్ ఇన్ ద బ్లూ ఎకానమీ.
ఎస్ అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సజెషన్స్ సో దట్ ఆర్ గివెన్ బై దట్ ఆఫ్ ద అదర్ ఇష్యూస్. ఏంటి, ఫండింగ్ కన్స్ట్రెయింట్స్ చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి మనకి. రెండోది వచ్చేసి మేజర్ ప్లేయర్స్ ఎవరూ కూడా ప్రాపర్గా మనకి ఎంగేజ్ అవ్వట్లేదు. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ నీడ్ ఫర్ టెక్నాలజీ. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వీక్గా ఉంది, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. సజెషన్స్ ఏవేంటి, ఇండియా యాజ్ ఎ చైర్పర్సన్ ఫ్రమ్ ద నవంబర్ 2025 మనము మన యొక్క మెరిటైమ్ విజన్ అయినటువంటి సాగర్ను ఉపయోగించుకుని మిగతా కంట్రీస్ తోటి కొలాబరేట్ అయ్యి యాక్షనబుల్ సొల్యూషన్స్ని మనం తీసుకుని రావాలంటున్నారు. అండ్ అలాగే అయోరా మెంబర్స్లో కొన్ని మెంబర్ కంట్రీస్ వాళ్ళు చాలా ఎక్స్పర్టీస్లో ఉన్నారు కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్లో. కాబట్టి వాళ్ళతోటి మనం కొలాబరేట్ అయ్యి వాళ్ళ యొక్క ఆ క్యాపబిలిటీని మనం ఏంటంటే కనుక లెవరేజ్ చేయాలి అంటున్నారు. నెక్స్ట్, ఫండింగ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం కాబట్టి ప్రైవేట్ సెక్టార్ని మనం ఎంగేజ్ చేసుకోవాలంటున్నారు. అయోరా సెక్రటేరియట్ని స్ట్రెంగ్తన్ చేయమంటున్నారు. అండ్ ఎడ్యుకేషన్ని ఇండస్ట్రీ కొలాబరేషను పెంచాలి, అంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీ లీడర్స్ కొలాబరేట్ అవ్వాలి. సో ఇవి రెండు చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఓవరాల్గా అయోరా అనేది డెవలప్ అవుతుంది. India's leadership in IORA presents an opportunity to strengthen the regional cooperation in maritime governance, enhance the funding mechanism, and leverage the partnerships with the key countries. IORA holds immense potential for regional prosperity, and India must utilize its leadership to revitalize and expand the organization's role. అండి సో IORA అనేటువంటి ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, సో దాంట్లో ఇండియా మెంబరా కాదా, మొత్తం ఎంతమంది మెంబర్ స్టేట్స్ ఉన్నారు, ఎంతమంది డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నారు, IORA సెక్రటేరియట్ ఎక్కడుంది, అండ్ IORAని మనం ఇండియన్ ఓషన్ కమిషన్ తోటి కూడా మనం కంపేర్ చేస్తాం. ఇండియన్ ఓషన్ కమిషన్ అనేది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని, దాంట్లో మెంబర్ కంట్రీస్ ఏవేవి ఉన్నాయి అనేటువంటిది కూడా మీరైతే కనుక గుర్తుపెట్టుకోవాలండి. ఇందాక స్టార్టింగ్ ఆర్టికల్లో KAZA కజా TFCA చెప్పాను కదా, అలాగనే అక్కడ మెంబర్ కంట్రీస్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో ఇక్కడ IORA గుర్తున్నా గుర్తు లేకపోయినా మనకేంటంటే ఈ యొక్క ఇండియన్ ఓషన్ కమిషన్ అయితే కనుక మనకి గుర్తుండాలి. క్లియర్? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Indonesia's Mount Lewotobi Laki volcano erupted with the high alert. ఇండోనేషియాలో మనకి ఏంటంటే విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇక్కడ మనకి వాల్కనోస్ అనేవి చాలా ఎక్కువ అండి. వాల్కానిక్ యాక్టివిటీస్ అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకి ఈ యొక్క ఐలాండ్ కంట్రీస్లో. అలాగే ఇండోనేషియాలో మనకి ఏంటంటే మౌంట్ లెవోటోబీ లకీ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ వాల్కనో అయితే కనుక సో ఇట్ హ్యాస్ ఎరప్టెడ్ త్రీ టైమ్స్ మనకైతే కనుక ఎరప్ట్ అయ్యిందండి. అండ్ సెవరల్ రెసిడెంట్స్ మనకి ఏంటంటే నియర్ బై విలేజెస్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇంజూర్ అయితే కనుక అయ్యారు అని చెప్పేసి చెప్తూ, అండ్ ఎరప్షన్ అలర్ట్ వచ్చేసి హయ్యెస్ట్ లెవెల్లో మనకైతే కనుక రైజ్ చేశారు. బాలి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఫ్లైట్స్ అన్నీ కూడా మనకి క్యాన్సిల్ కూడా చేయబడ్డాయి. బాలి వచ్చేసి ఇండోనేషియాలో ఉంది మనకి. ఇక్కడ ఏమేం తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి అని అంటే కనుక లెట్ us డిస్కస్. ఇండోనేషియాస్ లెవోటోబీ లాకీ వాల్కనో erupted 3 times, spewing the ash 8,000 meters high. This eruption injured several residents in the nearby villages, prompting the authorities to raise the alert level to the highest and expand the danger zone from 7 to 8 kilometers. And బాలీకి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ అన్నిటినీ కూడా మనకి యాజ్ ఏ ప్రికాషనరీగా మనకి క్యాన్సిల్ చేయబడడం జరిగింది. దిస్ వాజ్ ఏ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద లకీ వాల్కనో విచ్ గాట్ ఎరప్టెడ్ ఇన్ దట్ ఆఫ్ ద ఇండోనేషియా. అసలు ఇండోనేషియా గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి ఏవేంటి? దిస్ ఈస్ ద జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ద ఇండోనేషియా అండి. మనకి వచ్చేసి ఇండోనేషియా వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ద ఆసియాన్ కంట్రీస్ మనకి. అండ్ ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ప్రబోవో సుబియాంటో. దీని గురించి కూడా మనం మాట్లాడుతాం, ఆ పాయింట్ కూడా మనం యాడ్ చేయబడడం జరిగింది. ఇండోనేషియా మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఈ రీజియన్లో మనకి ఏంటి అని అంటే కనుక పార్ట్ వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ, ఇందులో ఈ రీజియన్లో వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ అనమాట. మేకింగ్ ఇట్ హైలీ ప్రోన్ టు ద వాల్కానిక్ ఎరప్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎర్త్క్వేక్స్. సో అంటే ఈ యొక్క పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈ రీజియన్ మీద మనకి ఏంటంటే లొకేట్ అయ్యి ఉన్నది ఇండోనేషియా. కాబట్టి వెరీ సెన్సిటివ్, సో వెరీ ఇక్కడ ఎర్త్క్వేక్స్ కానీ అంటే డిజాస్టర్ ప్రోన్ రీజియన్ అనమాట ఇదంతా కూడా కంప్లీట్లీ. అండ్ ఇట్ హ్యాస్ ఓవర్ 120 యాక్టివ్ వాల్కనోస్ ఇన్ ద విచ్ ఆర్ ద మోస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ రీసెంట్ ఎరప్షన్స్ తీసుకుంటే మొన్న 2023లో మౌంట్ మెరాపి అని, 2022లో మౌంట్ సిమేరు, నెక్స్ట్ 2021లో మౌంట్ సినాబంగ్, ఇవి మనకి ఏంటంటే కనుక ఎరప్ట్ అయ్యాయండి ఇవి మనకి.
హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకని ఇండియా ఇండోనేషియా గురించి మాట్లాడుకోవాలి. సో అట్ లాస్ట్ వి విల్ టెల్ వై ఇండియా ఇండోనేషియా గురించి మనం మాట్లాడాలి అన్నది. సో మన యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని మనకి కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మనకి ఏంటంటే కన్వర్ట్ చేశారు 2018లో. అండ్ ఇండోనేషియా ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ద ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ఆసియాన్ అండ్ ఇండో పసిఫిక్ రీజియన్. ఇందాకనే అనుకున్నాం కదా ఏమని, ఇండోనేషియా అనేది వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ద ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. అండ్ ఇండోనేషియా మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యాజ్ వెల్ అండి ఆసియాన్లో. మనకి బైలాటరల్ ట్రేడ్ తీసుకుంటే అబౌట్ $38 బిలియన్ మనకైతే కనుక ఉంది మనకి. అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మనకి ఏంటంటే ఈ యొక్క ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏంటి అని అంటే కనుక రిజాల్వ్ చేయడం గురించి. సో దే ఆర్ బోత్ ఎయిమింగ్. డిఫెన్స్ కోఆపరేషన్ విషయానికి వచ్చేసరికి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా మధ్యన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ సముద్ర శక్తి అనేటువంటిది మనం కండక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇండో కార్పట్ అంటారు. అంటే అర్థం ఏంటి, ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అని అర్థం మనకి. ఇండో కార్పట్ అంటే కనుక ఈ యొక్క ఎక్సర్సైజెస్ మనం అయితే కనుక కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇట్ స్ట్రెంగ్థెండ్ ద నేవల్ కోఆపరేషన్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ మలక్కా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండో పసిఫిక్ రీజన్. ఇండోనేషియా యాజ్ సచ్ రీజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా స్ట్రాటజికల్లీ లేదా ట్రేడ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్ట్రైట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఇక్కడే ఫ్లో అవుతున్నాయి. ఇక్కడైతే మనకి లొకేట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఎందుకని ఇంపార్టెంట్ అని అన్నానంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా వాజ్ ద చీఫ్ గెస్ట్ అట్ ద ఇండియాస్ 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మొన్న 2025. సో జనవరిలో మనకి ఏంటంటే కనుక రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్ కింద మనకి ఎవరు వచ్చారు అని అంటే కనుక ఇట్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ప్రబోవో సుబియాంటో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా అండి. అండ్ హీ ఈజ్ ద చీఫ్ గెస్ట్ అట్ ద ఇండియా 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మనకి. సో అండ్ రీసెంట్లీ మొన్న 2024లో 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అయితే కనుక ఎస్టాబ్లిష్ అయ్యాయి బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా. సెవరల్ MOUs అయితే కనుక సైన్ చేశారు హెల్త్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ కోఆపరేషన్లో మనకి. దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండోనేషియా ఇన్ ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. హౌ డు రీసెంట్ డిప్లొమాటిక్ అండ్ ట్రేడ్ ఎంగేజ్మెంట్స్ విల్ స్ట్రెంగ్థెన్ ద బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. సో డిఫెన్స్ కొలాబరేషన్ మనం తీసుకుంటే కనుక ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంపార్టెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర శక్తి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అని చెప్పేసి మనం అయితే కనుక కండక్ట్ చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీ అండి మనకి. ఎందుకంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ కానివ్వండి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఆసియాన్ రీజియన్ అనమాట. అండ్ ఇండోనేషియా నుంచి మలేషియా నుంచి మనము పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక సో తెచ్చుకుంటూ ఉంటాం మనం. అక్కడి నుంచి వి సోర్స్ విన్ ఫ్రమ్ దీస్ పర్టికులర్ కంట్రీస్. ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా మనకి తెలియాల్సినటువంటివి. అండ్ ఇక్కడ సంబంధించి వాల్కనో గురించి కూడా మనకైతే కనుక ఇస్తూ ఉంటారు. సో వాల్కనో నేమ్ ఇచ్చేసి రీసెంట్లీ ఎరప్ట్ అయింది, ఇది ఏ పర్టికులర్ కంట్రీలో ఉంది అని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారు. సో దట్ ఈస్ మౌంట్ లెవోటాబీ లాకీ వాల్కనో. రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది, ఏ పర్టికులర్ కంట్రీలో ఉంది అని చెప్పేసి మనకి ఇచ్చే అవకాశాలు కూడా మనకైతే కనుక ఉన్నాయి. క్లియర్? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Moving to the next one. Yes, there is progress on GM ఫుడ్ క్రాప్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సేస్ అఫీషియల్. ఏమంటున్నారు దీని గురించి? ఇప్పుడు మనకి ఏంటంటే కనుక అప్కమింగ్ మంత్ ఏప్రిల్ నుంచి సిరీస్ ఆఫ్ హియరింగ్స్ విత్ రెస్పెక్ట్ టు ద జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. సో బయోటెక్నాలజీలో మనకి ఏంటంటే కనుక ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో జెనెటికల్లీ మోడిఫైడ్ GM క్రాప్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందన్నమాట. అంటే జెనెటికల్లీ మోడిఫైడ్. సో మనం ఏం చేస్తాము అని అంటే ఈ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్ దీన్ని యూజ్ చేసుకుని మనము ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్ని
మనం కొంత మ్యానిపులేట్ చేసి మనం ఏం చేస్తాము అని అంటే కనుక కొత్త క్రాప్స్ని మనం కల్టివేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్ అని చెప్పేసి ఉంది మనకి. ఈ బీటీ కాటన్ ఈజ్ ద ఇంపార్టెంట్ జిఎం క్రాప్ మన కంట్రీలో. అండ్ అలాగే జిఎం ఫుడ్ క్రాప్ దట్ ఈస్ జిఎం మస్టర్డ్ని ఇప్పుడు ఏంటంటే ఇండియాలో మనకి కల్టివేట్ చేస్తున్నటువంటిది బీటీ కాటన్. అండ్ ఫుడ్ క్రాప్ విషయంలో మనకి ఏంటంటే మస్టర్డ్కి జిఎం మస్టర్డ్కి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి క్లియరెన్స్ అయితే కనుక వచ్చింది. కానీ కమర్షియల్ కల్టివేషన్ ఇంకా జిఎం మస్టర్డ్లో స్టార్ట్ అవ్వలేదండి. ఎందుకంటే దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేశారనమాట. ఎందుకని? ఇది ఎన్విరాన్మెంట్కి హజార్డ్, ఇది నెక్స్ట్ బయోడైవర్సిటీకి హజార్డ్, డిపెండెన్సీ అనేది పెంచేస్తుంది, పీపుల్ యొక్క హెల్త్ కూడా రిస్క్ అయితే కనుక ఉంటుంది అంటూ మనకి ఏంటంటే కనుక సో దీన్ని ఛాలెంజ్ చేయబడడం జరిగింది. ఇంకా ఫుడ్ క్రాప్స్లో అంటే జిఎం ఫుడ్ క్రాప్స్లో మొట్టమొదటిది ఇప్పుడు జిఎం మస్టర్డ్ DMH11 అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు, దారా మస్టర్డ్ హైబ్రిడ్ అని చెప్పేసి. దీన్ని అయితే ఇంకా మనం అయితే కనుక ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఓవరాల్గా మనకి ఏం పాయింట్స్ తెలియాలి? ప్రస్తుతానికి ఇండియాలో జెనెటికల్లీ మాడిఫైడ్ వేరియంట్ క్రాప్ ఏదైనా ఉందంటే మనం ఇప్పుడు యూజ్ చేసేది బీటీ కాటన్ మాత్రమే. సో ఓకేనా, బీటీ కాటన్ మాత్రమే అలౌడ్. జిఎం మస్టర్డ్కి సంబంధించి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది. బట్ కానీ ఏంటంటే దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం మూలాన దీన్ని కమర్షియల్ కల్టివేషన్ ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు. వన్స్ ఇప్పుడు ఏప్రిల్లో వీటికి సంబంధించినటువంటి సిరీస్ ఆఫ్ హియరింగ్స్ అన్నీ కూడా మనకి సుప్రీంకోర్టు అయితే కనుక వింటుందండి. విని వెదర్ జిఎం మస్టర్డ్ని కూడా మనం అలౌ చేయాలా కమర్షియల్ స్కేల్లో అనేటువంటి దాని మీదన మనకి ఏంటంటే కనుక డెసిషన్స్ని మనకి ప్రొనౌన్స్ చేస్తుంది. ఇక్కడ అదే పాయింట్ రాశారు చూడండి. అట్ ప్రెజెంట్ బీటీ కాటన్ ఈజ్ ద ఓన్లీ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ విచ్ ఈస్ అలౌడ్ టు బి కల్టివేటెడ్. దో ద Environment Ministry gave its conditional go-ahead for commercial cultivation of GM mustard in 2022, it has not taken on as it was challenged in that of the Supreme Court of India. So Supreme Court lo clear ga the point manaki ఏమంటున్నారు? బీటీ కాటన్ అనేది మాత్రమే సో ద ఓన్లీ జిఎం క్రాప్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ దట్ ఈస్ నౌ అలౌడ్ ఇన్ అవర్ కంట్రీ. కానీ మస్టర్డ్ అలౌడా? మస్టర్డ్ ఇంకా నాట్ యెట్, అంటే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి క్లియరెన్స్ వచ్చింది కానీ సక్సెస్ఫుల్గా మనకి ఇంకా మనం స్టార్ట్ చేయలేదన్నమాట కల్టివేషన్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు? సో ద బోత్ బీటీ కాటన్ అండ్ జిఎం మస్టర్డ్ ఆర్ సక్సెస్ఫుల్లీ కల్టివేటెడ్ ఇన్ అవర్ కంట్రీ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పేసి మనకు స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. లేదండి, ఓన్లీ బీటీ కాటన్ మాత్రమే అలౌడ్, ఇంకా జిఎం మస్టర్డ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఏప్రిల్లో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటి దాన్ని కూడా మనం చూడాలి. ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు అలౌ చేశారనుకోండి మనకి స్టేట్మెంట్స్లో ఆపోజిట్ ఇస్తుంటారు. అంటే మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు దీన్ని అలౌ చేయలేదు అని, లేకపోతే ఆపోజిట్ మనకి ఇస్తుంటారు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియర్? దీనికి సంబంధించి లెట్ us read some important points. The Supreme Court is set to hear the petitions from April 15th challenging the Environment Ministry's approval for the commercial cultivation of the GM mustard. The Department of Biotechnology has stated that there is progress on genetically modified food crops. జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ క్రాప్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, మస్టర్డ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఓన్లీ కాటన్ మాత్రమే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రపోజ్డ్ టు బీ ద ఫస్ట్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ క్రాప్ అంటే మనకి దట్ ఈజ్ జిఎం మస్టర్డ్. బీటీ కాటన్ ఈజ్ ద ఓన్లీ కమర్షియల్లీ కల్టివేటెడ్ జిఎం క్రాప్ ఇన్ ఇండియా. జిఎం మస్టర్డ్ దీని ఒక వేరియంట్ తీసుకుని వచ్చారు, సంథింగ్ కాల్డ్ DMH11 అని చెప్పేసి. DMH11 అంటే అర్థం ఏంటంటే దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అని చెప్పేసి, ఆర్ DMH11 వాజ్ అప్రూవ్డ్ బై ఈ కమిటీ. చాలా ఇంపార్టెంట్ అండి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. ఇదే స్టేట్మెంట్ ఇస్తుంటారు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఈస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఫంక్షన్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ అని చెప్పేసి ఇస్తుంటారు. ఇది మనకి GEAC అనేది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అండర్లో ఫంక్షన్ చేస్తుంది. ఇన్ 2022 ఫర్ ఎన్విరాన్మెంటల్ రిలీజ్, బట్ నౌ టుడే ఇట్ ఈస్ ఫేసింగ్ ద లీగల్ ఛాలెంజెస్. The Supreme Court will hear the pleas on validity of approval and is also directing the center to formulate a national policy on GM crops. So Supreme Court మనకి గవర్నమెంట్ని నేషనల్ పాలసీ ఆన్ GM క్రాప్స్ అని చెప్పేసి తీసుకురమ్మని చెప్పేసి మనకైతే కనుక అడుగుతోంది. ఇక్కడ ఏం తెలియాలి? ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో
సో జీఈఏసీ గురించి మనకైతే తెలియాలి. జీఈఏసీ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లోకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఇట్ అప్రైజెస్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు లార్జ్ స్కేల్ యూసేజ్ ఆఫ్ హజార్డస్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఆర్గానిజమ్స్. ఇది మనకి ఏంటంటే ఈ బాడీ మనకి ఏంటంటే థరో రివ్యూ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తుందండి. సో థరో రివ్యూ చేసి సో ప్రాపర్గా మనకి ఏంటంటే కనుక అసెస్మెంట్స్ అవి కండక్ట్ చేసి ప్రపోజల్స్ని ఎవాల్యుయేట్ చేసి గవర్నమెంట్కి రికమెండేషన్స్ కూడా మనకైతే కనుక ఇస్తూ ఉంటుంది మనకి ఈ బాడీ జీఈఏసీ అనేటువంటిది. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అంటారు. It will evaluate the proposals for environmental release of GM crops and as well as conducting the field trials. దీనికి చైర్పర్సన్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ చైర్డ్ బై ఎ స్పెషల్ సెక్రటరీ ఆర్ అడిషనల్ సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్ ఈస్ కో-చైర్డ్ బై ఏ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద డిబిటీ. సో మనకి ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నుంచి రిప్రజెంటేటివ్ మనకైతే కనుక సో దీంట్లో మనకి మెంబర్ అవుతారు. ఈ కో-చైర్డ్ బై. సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి అంటే జిఎం మస్టర్డ్ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెనిక్ ఫుడ్ క్రాప్ అనమాట మనకిది. సో దట్ ఈస్ నోన్ యాజ్ DMH11 అప్రూవ్డ్ బై ద జీఈఏసీ ఫర్ ఎన్విరాన్మెంటల్ రిలీజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెనిక్ ఫుడ్ క్రాప్? సో దట్ ఈస్ అప్రూవ్డ్ బై జీఈఏసీ ఫర్ ఎన్విరాన్మెంటల్ రిలీజ్ అని అడగచ్చు. లేకపోతే జీఈఏసీ అనేటువంటిది మనకేంటి అని అంటే కనుక ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందని అడుగుతారు. సెకండ్ చూడండి, ఒకవేళ కమర్షియల్ కల్టివేషన్కి అప్రూవ్ చేస్తే కనుక ఇట్ వుడ్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ జిఎం ఫుడ్ క్రాప్ విచ్ ఇస్ అవైలబుల్ టు దట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఏంటి ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మనకంటే కనుక ఈల్డ్ని పెంచడానికి, టు ఇంక్రీజ్ ద ఈల్డ్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ అలాగే పెస్ట్ అటాక్స్ క్యారీ అవుట్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు కాటన్ మీద తీసుకుంటే మనకి పింక్ బాల్ వార్మ్ అని చెప్పేసి ఉంటుంది. మరి అలాంటి పెస్ట్ అటాక్స్ అనేటువంటివి జరగకుండా ఈ యొక్క క్రాప్స్కి రెసిస్టెన్స్ అనేది పెంచాలి మనము అనేటువంటిదే ఈ యొక్క జెనెటికల్లీ మాడిఫైడ్ యొక్క ఆలోచన మనకి యూజింగ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్. ఎస్, India is focusing on biotechnology applications under its something called as Bio E3 policy. చాలా ఇంపార్టెంట్ అండి. బయోటెక్నాలజీ యొక్క రోల్ని మనం ఏంటి అని అంటే కనుక దాని యొక్క పొటెన్షియల్ని లెవరేజ్ చేయడం గురించి, అంటే మల్టిపుల్ సెక్టార్స్లో లైక్ అగ్రికల్చరల్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, నెక్స్ట్ వచ్చేసి వీటిలన్నిటిలోని కూడా మనం ఏంటి అని అంటే ఫార్మాస్యూటికల్లో బయోటెక్నాలజీ యొక్క రోల్ని మనము పొటెన్షియల్ని లెవరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏంటంటే బయో E3 పాలసీ అని చెప్పి మనకి తీసుకుని వచ్చారు. టు ఎన్హాన్స్ ద అగ్రికల్చరల్, ఫార్మాస్యూటికల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. వీటిల్లో బయో అగ్రికల్చర్ తీసుకుంటే ఇట్ కంట్రిబ్యూట్స్ 8.1% టు ద ఇండియాస్ $165 బిలియన్ బయో ఎకానమీ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. కానీ యాక్టివిస్ట్ గ్రూప్స్ ఏంటంటే వీళ్ళు దేని మీద కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు? బయోడైవర్సిటీ లాస్ అనేది ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ, మనకి ఎకలాజికల్ ఇంపాక్ట్ ఉండొచ్చు అంటూ మనకి ఏంటంటే చాలా కన్సర్న్స్ని రైజ్ చేస్తూ అందుకని దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయకూడదు, కమర్షియల్లీ ఇట్ షుడ్ నాట్ బి కల్టివేటెడ్ అని మనకి చెప్పడం జరుగుతుంది. The Supreme Court's ruling now will determine the future course of the GM mustard's commercial cultivation. So now ఫ్యూచర్లో సుప్రీం కోర్ట్ యొక్క ఇప్పుడు ఏప్రిల్ నుంచి మనకి సిరీస్ ఆఫ్ హియరింగ్స్ మనకైతే కనుక వింటారు కదా, వాళ్ళని ఆధారంగా చేసుకుని ఏం చెప్తారు జడ్జిమెంట్ అనేటువంటిది మనం అయితే కనుక చూడాలి. డిస్కస్ ద రోల్ ఆఫ్ జెనెటికల్లీ మాడిఫైడ్ crops in enhancing the agricultural productivity in India. What are the key challenges in their commercial cultivation can be a potential mains question అండి. ప్రిలిమ్స్ క్వశ్చన్ చూస్తే ఎస్, ద జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అని అడుగుతుంటారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ అండర్లో మనకి వర్క్ చేసేటువంటిది ఈ యొక్క బాడీ జీఈఏసీ, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని చెప్పేసి మనకి తెలియాలండి. ఓకేనా? సో ఏమేమి తెలియాలి? బీటీ కాటన్ గురించి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి జిఎం మస్టర్డ్. సో జిఎం మస్టర్డ్ అయితే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి అప్రూవల్ అయితే కనుక ఉంది, అయితే కనుక కమర్షియల్ కల్టివేషన్, బట్ కానీ దీనికి సంబంధించి ఏంటంటే ఇంకా కమర్షియల్ కల్టివేషన్ అయితే కనుక స్టార్ట్ అయితే అవ్వలేదు. దిస్ ఇస్ సంథింగ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్,
ఇన్ ఏ పుష్ ఫర్ మేడ్ ఇన్ ఇండియా బ్రౌజర్ ఏ మ్యాండేట్ టు ట్రస్ట్ ద గవర్నమెంట్ ఎన్క్రిప్షన్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇదేంటంటే రీసెంట్గా మన యొక్క జోహో కార్పొరేషన్ అని చెప్పేసి, సో రీసెంట్గా వీళ్ళ యొక్క దే హ్యావ్ యాక్సెప్టెడ్ దేర్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద ఇండియన్ వెబ్ బ్రౌజర్ డెవలప్మెంట్ ఛాలెంజ్ ఫ్రమ్ ద యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్. సో మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి గూగుల్ క్రోమ్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఏవైతే బ్రౌజర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్లీ మనం ఏంటంటే ఫారిన్ మీద ఆధారపడి మనం యూజ్ చేస్తున్నటువంటివి. దెర్ ఈజ్ ఏ హ్యూజ్ రిలయన్స్ ఆన్ ఇండియన్ బ్రౌజర్. మన యొక్క ఇండియన్ బ్రౌజర్ని మనం అయితే కనుక డెవలప్ చేయాలి అంటూ మనకి ఒక ఛాలెంజ్ని మనకి తీసుకుని వచ్చారనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఛాలెంజ్ మనకి ఏంటంటే, సో ద తెన్కాసీ బేస్డ్ జోహో కార్పొరేషన్ వాళ్ళు ఒక వెబ్ బ్రౌజర్ని మనకి డెవలప్ చేశారు. దాని పేరు ఉలా, ULAA, ఉలా అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారనమాట. నౌ డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ మన యొక్క ఇంటర్నెట్ రెసిలియన్స్ని పెంచడం గురించి. సో దెర్ ఈజ్ ఏ లాంగ్ వే టు గో అని చెప్పేసి మనకైతే కనుక, అంటే ఖచ్చితంగా మనము ఫారిన్ టెక్నాలజీస్ మీద డిపెండెన్సీ తగ్గించుకుని మన యొక్క ఆత్మ నిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటిది మనకైతే కనుక పెంచడానికి ఈ యొక్క ఇదే మనకి ఎంతగానో మనకైతే కనుక ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. సో వాట్ ఈజ్ ఉలా అంటే కనుక, ఉలా ఈజ్ ఏ ఇండియన్ డెవలప్డ్, మనకి ఏంటంటే విత్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా బ్రౌజర్ అనమాట. మనకి అయితే ఒకవేళ గ్లోబల్ ఇంటర్నెట్ మనకు ఒకవేళ కట్ ఆఫ్ అయిపోయినట్లయితే అప్పుడు కూడా మనం ఏంటంటే మన ఇండియన్ మేడ్ బ్రౌజర్ని ఉపయోగించుకోవచ్చు, మేడ్ ఇన్ ఇండియా బ్రౌజర్ని మనం ఉపయోగించుకోవచ్చు అంటూ మనకి దీని గురించి చెప్తున్నారు. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సిమిలర్లీ మనకి ఏంటంటే నాట్ ఓన్లీ బ్రౌజర్ అండి, లైక్ విత్ రెస్పెక్ట్ టు మనకి ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కూడా మనం ఏంటంటే డొమెస్టిక్ డెవలప్మెంట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ విషయంలో కూడా మనము డొమెస్టికల్లీ మన ఓన్ మోడల్స్ని, ఫౌండేషనల్ మోడల్స్ని, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. వాటిల్లో కూడా డిఫెన్స్ సెక్టార్లో కూడా మనం ఏంటంటే కనుక ఫ్యూచర్ ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేటువంటి దాన్ని తగ్గించుకుని డొమెస్టికల్లీ డిఫెన్స్ ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని పెంచాలి అని మనం చూస్తున్నాం. దానికి సంబంధించి గవర్నమెంట్ పీరియాడికల్లీ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటారు, పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటూ మనకైతే కనుక పబ్లిష్ చేస్తుంది. ఇలా మల్టిపుల్ సెక్టార్స్లో మనం ఏంటంటే కనుక ఈ డిపెండెన్సీ అనేది తగ్గించేసుకోవాలి, ఇతర దేశాల మీదన సెల్ఫ్ రిలయన్స్ అనేది పెంచుకోవాలి. అండ్ అనదర్ సచ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్రిటికల్ మినరల్స్కి సంబంధించి కూడా చైనా లాంటి దేశాల మీదన మనం డిపెండెన్సీ తగ్గించుకొని మన ఓన్ ఇది మనకైతే కనుక ఉండాలి అంటూ మనకి ఏంటంటే మనం ఆలోచన అయితే కనుక చేస్తున్నామండి. దానికి సంబంధించి డెసిషన్స్ అయితే కనుక తీసుకుంటున్నాం. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఖచ్చితంగా వీటి గురించి లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మనకి ఏంటంటే నమీబియా యొక్క ప్రెసిడెంట్ RRR లాగా త్రిబుల్ ఎన్ దగ్గర నుంచి మనం ఏంటంటే కనుక ఉలా బ్రౌజర్ వరకు కూడా మనకి ఏంటంటే కనుక ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు కవర్ చేయాలి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్. ఎస్ అండి. So coming to the today's question, Kavango Zambezi Trans-Frontier Conservation Area, Khaza TFCA is often seen recently in the news, is located in A. Asia, B. Africa, C. North America, and as well as D. South America. So if you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, take care, bye bye Andy.